హలో గైస్, అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వెడ్డింగ్ జరిగిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఇదేనండి. చూడటానికి ఎంట్రన్స్లోనే చాలా చక్కగా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి మనం కూడా వెళ్ళి లోపల ఈ వరల్డ్ ప్లాజా ఎంత చక్కగా ఎంత విశాలంగా ఉందో ఒకసారి అయితే చూసి వద్దాం. ఎంట్రన్స్లోనే ఇలా ధీరుభాయ్ అంబానీ అని ముఖేష్ అంబానీ గారి ఫాదర్ నేమ్ ఉంటుంది. సో ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ అని అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో మనమైతే లోపలికి వచ్చేసాము. ఇప్పుడు మొత్తం జియో వరల్డ్ ప్లాజాని లోపల ఎలా ఉంటుందో చూద్దాం. బ్యూటిఫుల్గా విశాలమైన ప్లేస్ అండి ఇది. పెద్ద పెద్ద షాండ్లియర్స్ ఎంతో చక్కగా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇక్కడే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వెడ్డింగ్ అయితే జరిగింది. ఇక్కడ మనం ఒక పెద్ద అక్వేరియం అయితే చూడొచ్చు. ఇది చాలా చక్కగా ఉంటుంది. చుట్టూ కూడా ఎంత విశాలంగా ఎంత పెద్దగా జియో వరల్డ్ ప్లాజా అయితే ఎంతో చక్కగా ఉంటుంది. అక్వేరియంలో ఉన్న ఫిషెస్ అయితే మనం ఎక్కడ చూసుండమండి. అంత చక్కగా వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. వెరీ బ్యూటిఫుల్ అక్వేరియం. చూస్తున్నారా, వెరీ రేర్ ఫిషెస్ అండి ఇవి. అసలు మనకైతే ఎక్కడ కనిపించవు. ఎక్కడెక్కడో అదర్ కంట్రీస్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడైతే ఫిషెస్ని పెంచుతున్నారు. లుక్ వైజ్ చూసుకుంటే అసలు లైటింగ్ కూడా ఎంతో చక్కగా ఎంతో బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు మొత్తం. ఎంత నీట్గా ఉందోనండి లోపలంతా. ఇది వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ అండి. దీనిలో 100 మందికి పైనే ఇక్కడైతే లిఫ్ట్లో ఎక్కచ్చు. వరల్డ్ లార్జెస్ట్ ఎలివేటర్ ఇది. చాలా పెద్దదిగా ఉంది. దాదాపు 200 మంది ఎక్కి ప్రయాణం చేయొచ్చు. మేమైతే ముంబైలోని అనంత్ అంబానీ వెడ్డింగ్ జరిగిన ప్లేస్లో అయితే ఉన్నాము. సో మన వ్యూవర్స్ కోసం ఒకసారి ఈ జియో వరల్డ్ ప్లాజా కన్వెన్షన్ సెంటర్ ఎలా ఉంటుందనేది లోపలంతా ఇన్సైడ్ వ్యూ మీకోసమే ఇదంతా షూట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్రపంచంలోనే అత్యంత ధనికులైన ముఖేష్ అంబానీ గారి 3వ కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ అయితే ఇక్కడే జరిగింది. సో మీరు కూడా ఈ వీడియో చూసి జియో కన్వెన్షన్ సెంటర్ ఎలా ఉందనేది చూసారు కదా. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.